ఆశా వర్కర్లకు ఇప్పటికే పెండింగ్ ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే 2 నుండి జరిగే సర్వేను నిలిపివేస్తామని హెచ్చరించారు. సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎం&హెచ్ఓ పుట్ల శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన డిఎం&హెచ్ఓ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఆశా వర్కర్లకు లెప్రసీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అలాగే టీబీ, పల్స్ పోలియో, ఎన్సీడీ పారితోషకాలు కూడా పెండింగ్లో ఉన్నాయని, ఇవన్నీ వెంటనే చెల్లించాలని కోరారు. ఆశాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులలో ఏఎన్సీ టార్గెట్లని, ఆశా వర్కర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, ఏఎన్సీ టార్గెట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లెప్రసీకి సంబంధించిన 3 సంవత్సరాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. లేని ఎడల డిసెంబర్ 2 నుండి జరిగే లెప్రసీ సర్వేలో ఆశాలు పాల్గొనబోరని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి, టి వెంకటమ్మ, పార్వతమ్మ, జయమ్మ, నవనీత, ధనమ్మ, సైదమ్మ, లలిత, పుష్పలత, భాగ్యమ్మ, పద్మ, సునీత, జానకి తదితరులు పాల్గొన్నారు. పారితోషికం లేని పనులను ఇవ్వాలి, జాబ్ చార్టును ఇవ్వాలి, జాబ్ చార్టును ఇవ్వాలి, జాబ్ చార్టును చెల్లించాలి. 2022-23 లెప్రసీ సర్వే బిల్లులు చెల్లించాలి. 2022-23 లెప్రసీ సర్వే బిల్లులు వేతనం వచ్చేంత వరకు జిందాబాద్ 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 ఇవ్వాలి లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ బిల్లులను. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ డిఎం&హెచ్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలతో ఈరోజు వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2022-23 సంవత్సరాల్లో పల్స్ పోలియో, లెప్రసీ సర్వేలు ఆశా వర్కర్లతో చేయించారు. అప్పటి పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు చెల్లించకుండా ఈ రోజు నుండి 15వ తారీఖు వరకు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలతో లెప్రసీ సర్వే చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాత బిల్లులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చేసేటువంటి సర్వేకు కూడా తక్షణమే బిల్లులు ఇస్తామని చెప్పి హామీ ఇస్తే తప్ప ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఈ సర్వేను చేయడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాపాలన అందిస్తాం, ఆశాల కనీస వేతనాలు ఇస్తాం, సమస్యలు పరిష్కారం చెప్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా ఆశా వర్కర్ల మీద పనిభారం మోపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అందుకోసం ఈరోజు ఆశాలకు ఇలా జాబ్ చార్టు లేదు, ఏఎన్సీ పేరుతోటి ఈరోజు టార్గెట్లు పెట్టి ఆ టార్గెట్లు కాకపోతే ఏఎన్ఎంలు లేదంటే సూపర్వైజర్లు ఈరోజు తీవ్రమైనటువంటి వేధింపులకు ఆశయాల మీద గురి చేస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే, పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము లెప్రసీ సర్వే చేస్తున్నాం. లెప్రసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మీ బిల్లులు 1 నెల ముందుగానే మేము వేసేస్తాం ఆ అధికారులకి అని అన్నారు. మరి ఆ వచ్చిన డబ్బులు ఏమైపోయినాయో మాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఫస్టే చెప్పిండ్రు డబ్బులు రావు, మీకు సర్వే చేయాల్సిందే, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నాం కదా అన్నట్లు మాట్లాడుతున్నారు. ఫిక్స్డ్ వేతనం ఇచ్చేది అంతకు 3 మాతోటి పని చేపిస్తున్నారు. కాబట్టి మాకు రావాల్సినవన్నీ మాకు ఇచ్చిన తర్వాతనే ఏ సర్వేలైనా చేయించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి గత 2022, 23, 24 నుంచి సర్వే చేసినాం. లెప్రసీ సర్వే చేసేప్పుడేమో డబ్బులు ఇస్తామంటారు, చేయించినాక డబ్బులు ఇవ్వట్లేరు. మళ్ళీ పరిస్థితి అదే వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి లెప్రసీ సర్వే డబ్బులు ఇవ్వలేరు, పల్స్ పోలియో డబ్బులు ఇవ్వలేరు. ప్రతి ఒక్క సర్వే చేస్తే ఆ సర్వేకి కనీసం జిరాక్స్లు ఇస్తలేరు. ఏమంటే మీకు బిల్లు అని అన్ని ఆ బిల్లులనే అంటారు. ఆ బిల్లులో మాకు ఏమొస్తుంది, 9,000 వస్తే ఆ జిరాక్స్లకి మాకు నెలకు 4 సార్లు మీటింగ్, పిఎస్సికి మీటింగ్ పోతే 4 సార్లు ఛార్జీలకే సరిపోవట్లేవు. మేము వాళ్ళకు 1,000 జీతాలు వస్తలేమో, కనీసం జిరాక్స్లో కూడా పేపర్లు ఇస్తలేరు. ఆ జిరాక్స్లు కూడా మమ్మల్ని తెచ్చుకోమంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు టెంటుల కిందకు వచ్చి 15,000 ఫిక్స్డ్ వేతనం చేస్తున్నాడు. ఆయన వచ్చి కూడా సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మా ఆశాల గురించి పట్టించుకోవట్లేరు. మేము ఈరోజు లెప్రసీ సర్వే గురించి, డబ్బుల గురించి డిఎంహెచ్ఓ గారికి లెటర్ ఇస్తానికి ఈరోజు ధర్నాకు వచ్చినాం. మాకు ఇట్లనే ఇవ్వకుంటే ఈ సర్వేలు అన్నీ చేయిస్తే మాత్రం మేము సర్వే చేయం. మాకు గతంలో డబ్బులు ఇస్తేనే సర్వే చేస్తాం, లేకుంటే చేయం. ఇప్పుడే కాదు, ఇంకా మాకు అన్ని మా సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం.